తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నైనా. ఈ రాత్రికాల సమయంలో మేము తగ్గించుకుంటూ మీ సన్నిధికి వస్తా ఉన్నాం. ఈరోజు రాకడలో 10వ భాగము ధ్యానించిన ఉండగా నీ కృప నాకు దయచేయండి ప్రభువా, నీ సహాయం నాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యముతో నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజుల రాజు ప్రభువులకు ప్రభువా రానే ఉన్నావు ప్రభువా. అయ్యా, దాన్ని బట్టి మేము సంతోషించాలి, ఆనందించాలి. నీ రాకడం విషయాలు ధ్యానించడం మాకు ఇచ్చిన ధన్యత ప్రభువా. మాకు తోడుగుండుమని, మాకు సహాయం చేయమని, మమ్మల్ని ముందు నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ అయ్యా, మాకు మీ సన్నిధి, మీ దూతలు, మీ కృప దయచేయం. యేసునామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈరోజు యేసే రాకడలో 10వ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 9 భాగాలు మనము ధ్యానం చేసుకున్నాం. నేనేం నమ్ముతానంటే, యేసే రాకడ గురించి ధ్యానం చేసుకోవాలి, నేర్చుకోవాలి అంటే దేవుడు ఒక క్రైస్తవునికి ఇచ్చిన గొప్ప ధన్యత అది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు స్టడీ, మెడిటేట్ అపాన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు క్లుప్తంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే 2 ఇంపార్టెంట్ సైన్స్ ఆన్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసే రాకడలో ఇప్పటికే ఎన్నో సూచనలను మనము చూసినాము, ధ్యానించుకున్నాం. ఈరోజు ఇంకా 2 సూచనలు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అంతేకాదు, కొందరు క్రిటిక్స్ ఉంటారు, అంటే హేళన చేస్తూ ఉంటారు, అపహాసం చేస్తూ ఉంటారు, యేసు ప్రభుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని ఏ రకంగా మనము జవాబు చెప్పాలి, వాళ్ళకి ఎటువంటి జవాబు మనం చెప్పాలి అని మనం నేర్చుకోబోతా ఉన్నాం. తర్వాత ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆసక్తికరమైనది ఒకటి గమనించడానికి ఏంటంటే, గాడ్ వర్సెస్ టైం. మన దేవుడు కాలాన్ని ఎట్లా చూస్తూ ఉన్నాడు, సమయాన్ని ఎట్లా చూస్తూ ఉన్నాడు, మన దేవుని ముందు సమయం ఎంత చిన్నగా ఉంది అనే విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 4వ విషయము, ఈ మనం బ్రతుకుతున్న ఈ యొక్క భూమి ఆకాశము ఏమవబోతా ఉంది యేసే రాకడలో. వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ప్రెజెంట్ హెవెన్ అండ్ ఎర్త్ ఇన్ ద డేస్ టు కమ్. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ దాట్. అంతేకాదు, ఈ భూమి ఆకాశం పోయిన తర్వాత దేవుడు ఒక కొత్త నిరీక్షణను మనకిచ్చినాడు, దేవుడు కొత్త హోప్ని మనకిచ్చినాడు. ఆ నిరీక్షణ నీకు తెలుసా సహోదరుడా, సహోదరి? ఆ నిరీక్షణ కోసము మనం బ్రతకాలి. ఆ నిరీక్షణ గురించి మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు, చివరిగా ఈ చివరి రోజుల్లో, అంత్య దినాల్లో ఒక క్రైస్తవుడు ఏ రకంగా బ్రతకాలి, రాకడ రోజులో మరి ముఖ్యంగా క్రైస్తవుడు ఏ రకంగా తన జీవితాన్ని కట్టుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విషయాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాము. హల్లెలూయా. కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడి? వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్తా ఉన్నప్పుడు దయచేసి నన్ను వెంబడించండి. మొదటిగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, దానియేలుకు ఆ పరిశుద్ధుడు చెప్తా ఉంటాడు, ఆ దూత చెప్తా ఉంటాడు, ఈ యొక్క గ్రంథాన్ని నువ్వు మూసివేసి సీల్ చేసే అని దానియేలుకి చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఇవి అంత్య రోజులకి సంబంధించింది అని. దానియేలు గ్రంథంలో ఎన్నో దర్శనాలు దేవుడు చూపించినాడు, ఎన్నో సూచనలు దేవుడు చూపించినాడు. అవన్నీ చూపించి నువ్వు ముద్రవేయి, ఆ గ్రంథాన్ని ముద్రవేయి, మూసివేసే అని దానియేలుకి చెప్పబడుతుంది. ఆ సమయంలో చెప్పబడిన మాట, అంత్య రోజులలో జ్ఞానము విస్తరిస్తుంది, జ్ఞానము అధికమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చివరి రోజుల్లో జరిగే ఒకానొక సూచన ఏంటంటే, జ్ఞానము విస్తరిస్తుంది, జ్ఞానము అధికమవుతుంది. మెన్ విల్ గో హియర్ అండ్ దేర్ టు ఇంక్రీజ్ దేర్ నాలెడ్జ్. మీరు గమనించినట్లయితే 19th సెంచరీలో, 20th సెంచరీలో ఎంత నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిందంటే, సైంటిఫిక్ పరంగా, టెక్నాలజికల్ పరంగా, స్పేస్ పరంగా, మెడిసిన్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా 19th సెంచరీలో, 20th సెంచరీలో ఎంత జ్ఞానం ఇంక్రీజ్ అయిందంటే, మొదటి 18 సంవత్సరాలు కూడా అంత జ్ఞానం ఇంక్రీజ్ కాలేదు సహోదరుడా, సహోదరి. ఈ రోజులలో జ్ఞానం చూసినట్లయితే విస్తరిస్తూ ఉంది, అధికమవుతూ ఉంది. అంతు చిక్కని విధంగా ప్రతి ఫీల్డ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పిన మాట, అంత్య రోజులలో జ్ఞానం విస్తరిస్తుంది అనే ప్రవచనము మన తరంలో
తీసుకెళ్తా ఉన్నాడు దేవుడు. మన తరంలో నెరవేర్చబడతా ఉంది అది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒకప్పుడు మన దగ్గర నోకియా ఫోన్ ఉంటుండే, చిన్న ఫోన్ ఉంటుండే. ఆ నోకియా ఫోన్ ఒకటి ఫోన్లు చేసుకోవడానికి, ఫోన్లు ఇన్కమింగ్ అవుట్ గోయింగే ఉంటుండే. ఒక్క గేమ్ ఉంటుండే అందులో, స్నేక్ గేమ్. ఆ రోజుల్లో అదే తోపు. స్నేక్ గేమ్ ఆడుతుంటే చాలామంది, నేను నా ఫోన్ ఉంది, నా దగ్గర గేమ్ ఉంది అని చాలామంది స్టైల్ కొడతా ఉండే. ఈ రోజులలో మనం గమనించినట్లయితే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఆ స్మార్ట్ ఫోన్స్లో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాదు, ఇంటర్నెట్ మన చేతిలో ఉంది. నాకు ఇంకా గుర్తుంది, నేను చదువుకునే రోజులలో ఫస్ట్ మెమొరీ కార్డ్ వచ్చింది, పెన్ డ్రైవ్ వచ్చింది. 256 MB మెమొరీ కార్డ్, 256 MB పెన్ డ్రైవ్. ఆ రోజులలో రూ. 750. నాకు ఇంకా గుర్తుంది. ఈ రోజులలో రూ. 750 పెడితే 32 GB వస్తుంది. 256 MB ఎక్కడ, 32 GB ఎక్కడ సహోదరుడా, సహోదరి? ల్యాప్టాప్ చూడండి, స్మార్ట్ టీవీస్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి. దేవుడు కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పిన ప్రవచనము మన తరంలో నెరవేర్చుకుంటా దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. జ్ఞానము అధికమవుతుంది, జ్ఞానం విస్తరిస్తూ ఉంది. దాని తర్వాత నాతో పాటు కలిసి 2 పేతురు 3వ మొదటి 4 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. 2 పేతురు 3వ మొదటి 4 వచనాలు. ఏమిటన్నా మీరు చదవండి అన్న, ఇక్కడ స్పీకర్ అనేది లేదు, కరెక్ట్గా లేదు. సెకండ్ పీటర్ 3, 1-4 చదవండి అన్న ఫస్ట్. ప్రియులారా, ఈ 2వ ప్రత మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాట, ప్రభువైన రక్షకుడు అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్య దినములో అపహాసకులు అపహసించు స్వకీయ దురాశ చొప్పున రాసికొనుచు ఆయన ఆకరణ కూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మీరు తెలుపాలి. రైట్, థ్యాంక్ యూ అన్న. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నాతో పాటు జాగ్రత్తగా వెంబడించండి. ఈ అధ్యాయం మొత్తం మనం ధ్యానించబోతా ఉన్నాం. పేతురు ఈ పత్రికలు ఏమని రాస్తున్నారంటే, ప్రియ సహోదరులారా, ఇది మీకోసం రాస్తున్న 2వ పత్రిక. ఇవి నేను మీకు ఎందుకోసం రాస్తున్నానంటే, మీరు ఆలోచన చేయాలి, మీ మనస్సులను మీరు ప్రేరేపించుకోవాలి. ముందు పరిశుద్ధమైన ప్రవక్తలు యేసయ్య రాకడ గురించి ఏం మాట్లాడినారో ఆ విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయబోతా ఉన్నాను. ఆయన అంటా ఉన్నాడు 3వ వచనంలో, మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాలి, చివరి రోజుల్లో అపహాసకులు వస్తారు. అపహాసకులు వచ్చి వాళ్ళ సొంత ఆశలు నెరవేర్చుకుంటూ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏడయా మీ యేసు ప్రభు, ఏడి మీ యేసు ప్రభు? పితరుల కాలం నుంచి చెప్తున్నారే, ఎప్పటి నుంచో చెప్తున్నారే, ఏడి మీ యేసు ప్రభు? ఈ భూమి పుట్టినది మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచినప్పటి నుంచి మీరు చెప్తా ఉన్నారే, ఏడయా మీరు యేసు ప్రభు? ఏడైనా మా తండ్రులు చచ్చిపోయినారు, ఈ భూమి పుట్టినది మొదలుకొని చెప్తా ఉన్నారు, ఏడి మీ యేసు, ఏడి మీ యేసు అని అపహాసకులు వస్తారు.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ముందు మనం చూసిన ప్రవచనం ఏంటంటే జ్ఞానం అధికమవుతుంది. రెండవ ప్రవచనం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అంత్య రోజులలో, చివరి రోజులలో అపహాసకులు వచ్చి వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు, అపహాసం చేస్తూ ఉంటారు. ఏడయామి యేసు ప్రభు, ఏడిమి యేసు ప్రభు అని. ఇటువంటి వాళ్ళు ఎవరైనా తగిలినారా మీకు? కొంతమంది నన్ను కలిసినారు, కొంతమంది అడిగినారు కూడా నన్ను, ఏడిమి యేసు ప్రభు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదయ్యా, కన్యాక పుట్టినారని చెప్తారు, ఆయన రెండోసారి వస్తున్నారని చెప్పినాడు, ఏడిమి యేసు ప్రభుని చాలామందిని అడిగినారు. బహుశా అటువంటి వాళ్ళు మీకు తగిలినారేమో, లేకపోతే రాబోయే రోజులు అటువంటి వాళ్ళు మీకు పరిచయం కావచ్చేమో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు అపహాసకులు, అపహాసము చేస్తూ మన దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పడానికి మన దగ్గర జవాబు ఉండాలి. యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ దోస్ క్రిటిక్స్. 2 పేతురు 3:5-7 వరకు ఏమని రాయబడిందంటే, 5-7 వరకు ఏమని రాయబడిందంటే, ఈ అపహాసకులు వాళ్ళు ఎలా వస్తారంటే, వాళ్ళు కావాలని వాళ్ళు మర్చిపోయి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మర్చిపోయినారో తెలుసా? వాళ్ళు దేవుడు తన వాక్కుతో ఈ భూమి ఆకాశంను సృష్టించినాడు. దేవుడు ఆ వాక్కుతో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించి ఈ యొక్క భూమి, నీళ్ళు, సమస్తము ఆయన సృష్టించినాడని వాళ్ళు మర్చిపోయినారు. దేవుడు ఏ నీళ్ళనైతే సృష్టించినాడో ఆ నీళ్ళ ద్వారానే మొదటిగా ఉన్న ప్రపంచాన్ని ఆయన ముంచివేసినాడు. ఆయన తన తీర్పులో వాటిని ముంచివేసినాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపహాసకులు ఆ రకంగా అపహాసంతో మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళు కావాలని వాళ్ళు మర్చిపోయినారు. ఏమని మర్చిపోయినారు? ఈ భూమి ఆకాశము సమస్తము దేవుడు తన వాక్కు ద్వారా చేసినాడు, దాన్ని మర్చిపోయినారు. అంతేకాదు, ఏ నీళ్ళనైతే దేవుడు సృష్టించినాడు ఆ నీళ్ళ ద్వారా ఈ లోకాన్నంతటిని తన న్యాయంలో, తీర్పులో దేవుడు ముంచేసినాడు అని అపహాసకులు మర్చిపోయినారు. ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నాడు పేతురు ఇక్కడ? నోవహు కాలంలో దేవుడు ఎంతగా చెప్పలేదు, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, తగ్గించుకొని నా దగ్గరికి రండని. ఇంచుమించు 120 సంవత్సరాలు నోవహు ప్రవచించినాడంట. వాళ్ళు దేవుని మాట వినకుండా పాపంలో, అతిక్రమంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీళ్ళ ద్వారా వాళ్ళని ముంచివేస్తారని ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని పేతురు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏ వాక్కు చేతనైతే దేవుడు సృష్టించినాడో ఆ వాక్కు చేత ప్రస్తుతం ఉన్న భూమి, ఆకాశము అవి తీర్పు కోసము నిర్ణయించబడినాయి, అవి అగ్నితో కాల్చడానికి అవి నిర్ణయించబడినాయని 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దయచేసి 7వ వచనము ఎవరైనా చదివి సహాయం చేయండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును మరియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్నికి నిల్వ చేయబడిన అదే వాక్యము వలన భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం ఇంత స్పష్టంగా చెప్తా ఉంది. ఈ భూమి, ఈ ఆకాశాన్ని దేవుడు రిజర్వ్ చేసి పెట్టినాడు. దేనికోసము? తీర్పు కోసము దేవుడు పెట్టి ఉన్నాడు. అగ్నితో కాల్చుటకు దేవుడు పెట్టి ఉన్నాడు. అపహాసకులు వచ్చి అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు మర్చిపోయినారు. కానీ ఒక మాట మనకేం గుర్తుండాలంటే, ఈ భూమి, ఆకాశం ఏదైతే ఉందో దేవుడు దాన్ని అగ్నితో కాల్చబోతా ఉన్నాడు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ప్రకటన గ్రంథంలో మనం చూడబోతా ఉన్నాం. 2 పేతురు 2వ అధ్యాయంలో 4-8 వచనాల్లో ఒకటి రాయబడి ఉంటుంది, ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ఆ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. 2 పేతురు 2వ అధ్యాయము 4-8 వచనాలు. అక్కడ ఏమని రాయబడిందంటే, God did not spare the angels who sinned and cast them into hell. God did not spare the ancient world. God did not spare the cities of Sodom and Gomorrah. ఆ వాక్యం మీరు గమనించినట్లయితే దేవాతి దేవుడు 3 సందర్భాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను సరిగా అర్థం చేసుకుందాము మనం. దేవుడు
దేవదూతలను విడిచిపెట్టక వాళ్ళని శిక్షించినాడు, నరకంలో త్రోసివేసినాడు, చీకటి గల బిలములలో తీర్పు కోసము వాళ్ళను నిర్ణయించినాడు అని మొదటి వచనంలో మనం చూడగలము. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఆది కాండంలో దేవదూతలు మనుషుల కుమారులతో కుమార్తెలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళను విడిచిపెట్టలేదు. అదేవిధంగా నోవహు కాలంలో దేవుడు ఆ కాలంలో ఉన్న ప్రజలను విడిచిపెట్టక వాళ్ళను నీళ్ళతో ముంచేసినాడు. తర్వాత సొదొమ గొమొర సమయంలో దేవుడు అగ్ని గంధకము కురిపించి వాళ్ళను కాల్చేసినాడు. వాళ్ళపైన దేవుని తీర్పు, న్యాయం వచ్చింది. సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఒక వాక్యం గమనించండి. గాడ్ డిడ్ నాట్ స్పేర్ ది ఏంజల్స్, గాడ్ డిడ్ నాట్ స్పేర్ ది ఏన్షియంట్ వరల్డ్, గాడ్ డిడ్ నాట్ స్పేర్ ద సిటీస్ ఆఫ్ సొదొమ అండ్ గొమొర. తెలుగులో దేవుడు దేవదూతలను విడిచిపెట్టలేదు, దేవుడు ఆ లోకాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు ఆ సొదొమ గొమొర అనే పట్టణాలను విడిచిపెట్టక దేవుడు తన న్యాయముతో వాటిని శిక్షించినాడు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదన్న మాటకు అర్థం చెప్తాను, దయచేసి వినండి. గాడ్ డిడ్ నాట్ స్పేర్ దెమ్ అంటే వాళ్ళ కోసము దేవుడు రెండో అవకాశం ఇవ్వలేదు, వాళ్ళ కోసము దేవుడు ఒక రక్షకుని పంపించలేదు, వాళ్ళ కోసము పాప క్షమాపణకు దేవుడు దారి ఇవ్వలేదు, వాళ్ళ కోసం ఒక రక్షకుని పంపించలేదు, దేవుడు వాళ్ళకు కృపను చూపించలేదు, దేవుడు వాళ్ళకు కనికరము చూపించలేదు. తన తీర్పులో, న్యాయములో, పరిశుద్ధతలో తోసివేసినాడు. మీకు సంగతి తెలుసా? ఆది కాండంలో అంటే ఇంచుమించు 6000 సంవత్సరాల ముందు ఏ దేవదూతలను అయితే దేవుడు తోసేస్తాడో చీకటి గల గదుల్లోకి, ఆ బిలముల్లోకి, ఆ చీకటి గల గదుల్లోకి తోసేస్తాడో ఆ దేవదూతలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ చీకటి గల గదుల్లో వాళ్ళు మగ్గుతా ఉన్నారు. సహోదరుడా, సహోదరి, తీర్పు దినం నాడు దేవుడు ఆ దేవదూతలకు శిక్షణ ఇవ్వబోతా ఉన్నాడు. డూ యు నో దాట్? దేవుడు నీకు నాకు పాపక్షమాపణ ఇచ్చినాడు, దేవుడు నీకు నాకు యేసుని పంపించినాడు, దేవుడు నీకు నాకు కృపను చూపిస్తా ఉన్నాడు, కనికరం చూపిస్తున్నాడు. కానీ ఈ ముగ్గురు విషయంలో దేవుడు తన తీర్పు, న్యాయము చూపించినాడు. ఇప్పుడు యేసయ్య మన కోసం ఏం చేసిన కార్యం మనకు అర్థం కావాలా? ఒకవేళ నిన్ను నన్ను అట్లా తోసివేస్తుంటే నీ పరిస్థితి ఏమవుతుండే సహోదరుడా? మనం ఎన్నిసార్లు పాపం చేయలేదు, ఎన్నిసార్లు మనం త్రోసివేయబడాలా, ఎన్నిసార్లు మనం గెంటివేయబడాలా? ప్రైజ్ బీ టు జీసస్. ఆయనకు మహిమా, స్తోత్రం, ఘనత కలుగును గాక. ఆయన మన కోసము ఆయన ఒక రక్షకునిగా వచ్చినాడు, ఆయన మన కోసము పాప పరిహారం చేసినాడు, ఆయన మన కోసము ఉచితంగా రక్షణ ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఆ దేవదూతల దగ్గరికి వెళ్ళి మీరు అడిగినట్లయితే దేవుడు మాకు అవకాశం ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తారు. తెలుసా మీకు ఆ సంగతి? ఈ అపహాసకులు ఇవన్నీ మర్చిపోతారండి. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు హేళనగా మాట్లాడుతూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భంలో క్రైస్తవులు కూడా యేసుప్రభు యొక్క విలువ తెలీదు. యేసుప్రభు ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత కనికరం చూపిస్తున్నాడు, ఆయన మహత్యం ఏంటి, ఆయన కార్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, బహుశా మనం కూడా మర్చిపోయినామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ముందున్న భూమి ఆకాశాన్ని నీళ్లతో ఆయన నాశనం చేసినాడు. ఆ సంగతి మర్చిపోయినావా నువ్వు? పాపము చేస్తే దేవదూతలను దేవుడు త్రోసివేసి చీకటి గల గదులలో గెంటి వేసినాడు దేవుడు. ఆ సంగతి మర్చిపోయినావా నీవు? సొదొమ గొమొర పట్టణస్థులు పైన దేవుడు అగ్ని గంధకం, వర్షం ఎట్లా కురుస్తుంది అట్లా అగ్ని కురిపించినాడు దేవుడు వాళ్ళపైన. ఆ విషయాన్ని మర్చిపోయినావా నువ్వు? అవన్నీ మనం మర్చిపోయినాం కాబట్టి చాలాసార్లు క్రైస్తవులు కూడా యేసుప్రభు గురించి లైట్గా మాట్లాడతాడు. ఆయనకి ఇవ్వాల్సిన ఆ రెస్పెక్ట్, ఆ మర్యాద, ఆ ఘనత, ఆ వణుకు క్రీస్తు ముందు మనం చూపించాం. ఎందుకు తెలుసా? అపహాసకులు మర్చిపోయినట్లే కొన్నిసార్లు మనం కూడా మర్చిపోతూ ఉంటాం. మీరు మర్చిపోయినారా? చాలా లైట్గా తీసుకుంటాం దేవుని. ఎందుకు? ఇవన్నీ మనం మర్చిపోయినాం కాబట్టి. మన దేవుడు ఆరాధనకు అర్హుడు, మన దేవుడు మర్యాదకు అర్హుడు, మన దేవుడు ఘనతకు అర్హుడు. హల్లెలూయా. కానీ వ్యక్తిగతంగా మన జీవితాల్లో చూసినట్లయితే ఎంతగా ఆయనకు మర్యాద ఇవ్వాలనో,
ఎంతగా ఆయనకు ఆ కృతజ్ఞత ఇవ్వాలో, ఎంతగా ఆయన ముందు సాగిలపడాలో అంతగా మనం ఇవ్వము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివినట్లు అక్కడ ఏమని రాబడిందంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినాడు. ఆ మాట మర్చిపోయినారా మీరు? దేవుడు చెప్పలేదా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇవన్నీ నేను చేసినవే కదా అని దేవుడు చెప్పిన మాట మనం చదువుకోలేదా? మనం మర్చిపోయినామా? ఒక క్రైస్తవుడు యేసుప్రభు ముందు సాగిలపడి నమస్కరించిన రోజు ఏదండి? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్య ముందు సాష్టాంగ పడిపోయి సాగిలపడిపోయి ఆయనకి ఇచ్చిన ఆ మర్యాద ఇచ్చిన రోజు ఏది సహోదరుడా, సహోదరి? ఈ అప్లికేషన్ మనకు కూడా వర్తిస్తుంది నమ్ముతా ఉన్నాను నేను. ఏ స్థాయిలో అయితే దేవునికి మర్యాద ఇవ్వాలో, ఏ స్థాయిలో అయితే దేవునికి ఆరాధన ఇవ్వాలో, ఏ స్థాయిలో అయితే దేవునికి ఘనత ఇవ్వాలనో చాలామంది ఇవ్వట్లేదు ఈ రోజులలో. యేసుప్రభు అంటే ఒక కామెడీ పీస్ లాగా మాట్లాడుతూ ఉంటారు. యేసుప్రభు, క్రైస్తవులు కూడా యేసుప్రభుకి అంత విలువ ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఈ మాట మర్చిపోయినారా? యేసయ్య చెప్పలేదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని దేవుడు చెప్పినాడు. వ్యక్తిగతంగా పరిశీలించుకుందాము, ఎంతగా ఆయనకు మనం లోబడుతూ ఉన్నాం, ఎంతగా ఆయనకు మర్యాదిస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు ప్రార్థనకు సమయానికే పోరండి. చాలామంది క్రైస్తవులు బైబిలే చదవరండి. చాలామంది క్రైస్తవులు ఆరాధన కళ్ళు చూసి అటు ఇటు చూస్తూ ఉంటారండి. ఆ ఘనత ఏది, మర్యాద ఏది దేవునికి? సంఘానికి ఇష్టం వచ్చిన టైంకి పోతూ ఉంటారు, ఇష్టం వచ్చిన టైంకి వస్తూ ఉంటారు. అదే ఉద్యోగాలకు పోండి, మలాకి గ్రంథంలో దేవుడు అడుగుతాడు, మీ గవర్నర్కి ఇచ్చిన విలువ నాకు ఇయ్యరు మీరని దేవుడు బాధపడతాడు. ఈ రోజుల్లో దేవుడు ఒకవేళ మాట్లాడితే, మీ మేనేజర్లకు, మీకు పైగా పనిచేస్తున్న వ్యక్తులకు మీరు ఇచ్చే మర్యాద నాకు ఏదయ్యా అని దేవుడు అడుగుతాడేమో బహుశా. మీ ఉద్యోగంలో మీరు ఇస్తున్న మర్యాద నాకు ఏదయ్యా అని అడుగుతాడేమో దేవుడు. మళ్ళీ 2 పేతురు 3వ అధ్యాయము 6-7 వచనానికి మళ్ళీ మనం తిరిగి వద్దాము. 2 పేతురు 3వ అధ్యాయము 6-7 అన్న దయచేసి చదివి సహాయం చేయండి. ఆ నీళ్ల వలన అప్పుడు లోకమును నీటి వరదల నశించెను. అయితే ఇప్పుడు ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదిము వరకు ఈ కొరకు నిల్వ చేయబడినవారు. అదే వాక్యము వలన బలము చేయబడినవి. థ్యాంక్ యూ అన్న. అపహాసకులు వచ్చి, ఏడయా మీ యేసు ప్రభు, ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఏడయా మీరు యేసు ప్రభు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? అయ్యా, నీవు రక్షణలోకి రావాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీళ్లతోని పాత లోకాన్ని దేవుడు నాశనం చేసినాడు. ఈ భూమిని, ఆకాశాన్ని దేవుడు అగ్నితో కాల్చబోతా ఉన్నాడు. సహోదరుడా, సహోదరిని ఆ అపహాసకులు చెప్పాలి. దాని తర్వాత 8వ వచనము 9వ వచనము దయచేసి చదవండి అన్న. ప్రియులారా, ఒక సతి ముసిపుడి ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వల్లెను, 1000 సంవత్సరము ఒక దినము వల్లెనను ఉన్నది. కొందరు ఆలస్యమును ఇచ్చుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశించవలెనని నిశ్చయించ అందరూ మారుమనస్సు పొందాలనని చూచు ఈడల దీర్ఘాంతము గల వారు ఉన్నాడు. ఆమేన్. అయితే ప్రభు దినము వచ్చినట్లును వచ్చును. ఆ దినము ఆకాశము ధ్వనితో గతించిపోవును. పర్వతములు మిక్కటమైన వెండములతో లయమైపోవును. భూమియు దాని మీద కృత్యములను కాలిపోవును. కాలిపోవును. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అపహాసకులు వచ్చి అపహాసం చేస్తుంటే ఆ నీళ్ళ గురించి, అగ్ని గురించి మాట్లాడి మనం ఏం చెప్పాలి తెలుసా? నువ్వు అనుకుంటున్నావా సహోదరుడా, యేసయ్య ఆయన చెప్పిన వాగ్దానం మర్చిపోయినాడని?
నువ్వు అనుకుంటున్నావా సహోదరుడా, యేసయ్య ఆయన వస్తానని చెప్పినాడని చెప్పేసి ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆయన మర్చిపోయినాడు అనుకుంటున్నావా? కాదు, ఆయన మర్చిపోలేదు. ఆయన అందరూ రక్షణలోకి రావాలని, నువ్వు రక్షణలోకి రావాలని, నువ్వు నశించిపోద్దని, నువ్వు నరకంలో కొట్టుకొని పోద్దని ఆయన తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు యేసు ప్రభువుని తెలుసుకో, ఆయన పాపక్షమాపణ తెలుసుకో, ఆయన ఇస్తున్న కృపను తెలుసుకో అని మన అపహాసకులకు మనము చెప్పేటట్లు మనము ఉండాలి. ఆమెన్. అంతేకాదు గాడ్ వర్సెస్ టైం. గమనించండి ప్రియులారా, ఒక్క విషయం మీరు మర్చిపోకండి అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అదే పేతురు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఒక విషయం మీరు మర్చిపోకండి. అదేంటో తెలుసా? మన ప్రభువు కంట 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానము. ఒక రోజు 1000 సంవత్సరాలతో సమానము అంటే దేవుడు కొంచెం ఇట్లా తొంగి చూస్తే 1000 సంవత్సరాలకు పైగా ఆయన చూడగలడు. దేవుడు కొంచెం ఇలా చూస్తే ఆయన 1000 సంవత్సరాలకు పైగా ఆయన చూడగలడు. కొందరు ఏమంటారంటే అబ్రహాము లేదా ఆదాము పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 6000 సంవత్సరాలు అంటారు. ఆదాము నుంచి ఇప్పటివరకు 6000 సంవత్సరాలు అంటారు. ఆదాము నుంచి ఇప్పటివరకు 6000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు అండి అవి? కెన్ యు టైప్ ఇన్ ద చాట్? దేవుని దృష్టిలో ఎన్ని రోజులు? మనకు 6000 సంవత్సరాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, దేవునికి ఎన్ని తెలుసా? అవి 6 రోజులు మాత్రమే. దట్ ఈజ్ అవర్ గాడ్. ఆయన సమయానికి మించినవాడు, ఆయన కాలానికి ఆయన మించినవాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అధికమవుతుంది. గుర్తుపెట్టుకోండి, అపహాసకులు వచ్చి అపహాసిస్తున్నప్పుడు ఇవన్నీ వాక్యాలు తీసి వాళ్ళతో మీరు మాట్లాడాలి. యూ షుడ్ ఆన్సర్ దోస్ క్రిటిక్స్. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భూమి ఆకాశము ఆయన రాకడలో ఏం జరగబోతుందో మనము నేర్చుకుందాం. 2 పేతురు అదే అధ్యాయము 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. 2 Peter 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆ దినమున ఆకాశులు గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న నిత్యములను కాలిపోవును. ఆమేన్. ప్రియ సహోదరి 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం మీ బైబిల్లో ఉందా? ఒకసారి ఉండి చేసి చూపించండి. అందరి బైబిల్లో ఈ వచనం ఉంది కదా. ఆ వచనం ప్రకారం దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రభు దినము దొంగవలే వచ్చును, ఈ ఆకాశాలు గొప్ప స్వరముతో, ఈ పంచభూతాలు అవన్నీ అగ్నితో కాల్చబడతాయి. భూమి మీద ఉన్న సమస్తం అంతా కూడా కాల్చబడును, నాశనమైపోవును అని రాయబడింది. కాబట్టి మనము నిలబడిన భూమి గతి ఏం కాబోతుంది రాబోయే రోజులలో మనము చూస్తున్న ఆకాశము దాని గతి ఏం కాబోతుంది అని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. హెవెన్స్ విల్ పాస్ అవే విత్ గ్రేట్ నాయిస్ అండ్ ది ఎలిమెంట్స్ విల్ మెల్ట్ విత్ ఫర్మెంట్ హీట్. both the earth and the works, భూమిపైన ఉన్న సమస్తమన్నీ అగ్నితో కాల్చబడతాయి ఆయన రాకడలో. ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే దేవుడు తన ఉగ్రతను కుమ్మరించే సమయం ఉంది. దాని గురించి ఆ సెషన్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాము, మనం ధ్యానం చేసుకుందాం. ఆ రోజు చూడాలని నాకు ఆశ. దేవుడు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు పంపించి ఆ దేశాన్ని క్రింద మీద చేసినాడు దేవుడు. నాకు ఆశ ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా ఆ టైంలో ఉండింటే బాగుండు, నేను నీ శక్తి చూడాలి నాకు ఆశ ప్రభువా. నాకు నీ బిడ్డలకు అందరికీ వెలుగుండి శత్రులకు చీకట్లో వాళ్ళు మగ్గుతున్నప్పుడు చూడాలి నాకు ఆశ ప్రభువా. వాళ్ళు ఒక తెగులు చేత వాళ్ళు తాకబడుతున్నప్పుడు నీ సన్నిధిలో మేముండి ఆ రక్షణ పొందుకోవడం చూడడం నాకు ఆశ ప్రభువా. నాకు ఆశ ఒకటి అనిపించేది, అరే ఆ టైంలో పుట్టింటే బాగుండని.
నాకున్న ఆశ అది. ఈ రాకడ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నేనేం గమనించినానంటే, ఒక సమయం రాబోతుంది సహోదరుడా, దేవుడు మనని పక్కన పెట్టి మన పైన తన హస్తాన్ని బట్టి ఈ భూమి పైన ఈ ఆకాశం కదల్చబోతా ఉన్నాడు దేవుడు. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో ఆయన కృమ్మరించే రోజు ఒకటి రాబోతుంది. నాకు ఆశ ఆ రోజున బ్రతుకుండాలని, నాకు ఆశ అవన్నీ నేను చూడాలని. మీకు ఆశ ఉందా? డూ యూ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్? డూ యూ వాంట్ టు సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? ఆ రోజులలో మనము చూడబోతా ఉన్నాం. అతి త్వరలో అది కూడా మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. చాలామంది యేసు ప్రభు అంటే హేళనగా మాట్లాడతారు. యేసు ప్రభు అంటే చిన్న చూపుతో మాట్లాడతారు. యేసే అంటే చిన్న చూపుతో మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను చెప్తా ఉన్నాను సహోదరుడు సహోదరి, హీఈస్ నాట్ దాట్. హీఈస్ నాట్ దాట్. ఆ వాక్యాలు మీరు చదువుతున్నప్పుడు ధ్యానిస్తుంటే మీకు అర్థమవుతుంది మన దేవుడు ఎంతో గొప్పవాడు. హల్లెలూయా. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్. హల్లెలూయా. ఈ రకంగా ఈ భూమి ఆకాశం నశించిపోతుంటే అదేనా అంతము? ఇంకా ఏం లేదా? ఇంకా ఏం లేదా అంటే ఉంది సహోదరుడా. నౌ దిస్ షుడ్ బి అవర్ హోప్. ఇది మన నిరీక్షణ ఉండాలి. అదేంటంటే, రెండో పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనం చదవండి అన్న. 2 Peter 3:13. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిను కనిపెట్టున్నాము, వాటి యందు నీతి నిలిచును. ఆమేన్. దేవుడు ఈ భూమి ఆకాశాన్ని కాల్చివేసిన తర్వాత, నాశనం చేసిన తర్వాత అది ఎండనుకుంటారా మీరు? నో. పేతురు చెప్తా ఉన్నాడు, దేవుడు ఒక కొత్త భూమి, ఒక కొత్త ఆకాశాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ వాగ్దానము పైన మీ దృష్టి పెట్టండి, ఆ వాగ్దానాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి అని పేతురు చెప్తా ఉన్నాడు. ఈ సాయంకాలము పేతురు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఒక కొత్త ఆకాశము, కొత్త భూమి దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఆ కొత్త ఆకాశంలో, ఆ కొత్త భూమిలో మనం ఉండాలి. మన కుటుంబాలు ఉండాలి, మన కుటుంబ సభ్యులు ఉండాలి, మన సంఘస్థులు ఉండాలి. ఏ భూమి పైన అయితే మనం కాల్చబోతుంది, అది నాశనం అయిపోతుంది. బట్ వీ విల్ బి దేర్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో మనం చూడొచ్చు. దేవుడు కొత్త ఆకాశాన్ని, దేవుడు కొత్త భూమిని ఇవ్వబోతా ఉన్నాడు. పరిశుద్ధమైన పట్టణంలో దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు తన ప్రజల మధ్యలో నివసిస్తాడు. ఆయనే వాళ్ళకు దేవుడే ఉంటాడు. దేవుడు చెప్తున్న మాట ప్రతి బాష్ప బిందువు దేవుడు తుడుస్తా అని దేవుడు చెప్పినాడు. అప్పుడు మరణం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు. పూర్వం సమస్తం గతించిపోయి ఇదిగో సమస్తం నేను నూతన పరుస్తున్నానని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో దేవాతి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి భూమి, మొదటి ఆకాశం గతించిపోతున్నది. దేవుడు మన కోసము కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆర్ యు హ్యాపీ అబౌట్ ఇట్? I am so happy about it. I am so happy about it. Hallelujah. May the name of the Lord be praised. May the name of the Lord be praised. ఆ కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో మనం ల్యాండ్ కొనుక్కునే అవసరం లేదు సహోదరుడా. ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు ఎన్నో ల్యాండ్లు మనం కొనుక్కోవాలి, ఎన్నో బిల్డింగ్లు మనం కొనుక్కోవాలి, ఎన్నో కార్లు మనం కొనుక్కోవాలి డబ్బు పెట్టి. ఇంకోటి ఏంటంటే, కొందరు ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ని కబ్జా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అవునంటారా కాదంటారా? కానీ అక్కడ ఎవరు కబ్జా చేసుకోరు. దేవుడన్నా మీ షేర్ దేవుడు మీకు ఇస్తాడు. నరేష్ అన్న దేవుడు మీ షేర్ మీకు ఇస్తాడు. నా షేర్ దేవుడు నాకు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. గాడ్ హ్యాస్ అమేజింగ్ థింగ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, నో ఐ హ్యాస్ సీన్,
నో మైండ్ హ్యాస్ పర్సీవ్డ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ దోస్ హూ లవ్ హిమ్. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళ పట్ల కన్ను చూడదంట, మనసుకు అగోచరమైందంట. ఏ కన్ను చూడండి, మనసుకు అగోచరమైనవి ఎన్నో దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, అవన్నీ మనం స్వతంత్రించుకోబోతా ఉన్నాం. ఆమేన్. తర్వాత మీరు ప్రకటన గ్రంథము, ఆ యెషయా గ్రంథం దయచేసి ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మరి ముఖ్యంగా మనము చివరి రోజుల్లో ఉన్నాము, అంత్య రోజుల్లో ఉన్నాము. ఇంతవరకు మనం చాలా అప్లికేషన్ మనం చూసుకోలేదు, కానీ పేతురు మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుడు ఏ రకంగా బ్రతకాలి, ఒక క్రైస్తవుడు ఏ రకంగా తన జీవితాన్ని కాపాడుకోవాలి అని 11వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి అలా చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 11 నుంచి 12వ వచనం వరకు. ఇవన్నీ ఇటు లయమైపోవును, ఆకాశములు రవులుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్లో కరిగిపోవునట్టు, దేవుని రాక వరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. దేర్ ఫోర్ అనే పదము బైబిల్లో దాని అర్థం ఏంటంటే, అన్నీ చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అనే పదం వాడతారు. కాబట్టి తెలుగులో దాని అర్థం ఏంటంటే 1 2 3 4 5 10 అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటి? పేతురు ఏమంటున్నాడంటే, సమస్తం ఇట్లా అగ్నిచేత కాల్చబడతాయి కదా, పంచభూతాలు, భూమిలో సమస్తం కూడా అగ్నిచేత దహించివేయబడుతుంది, కాల్చివేయబడుతుంది కదా. కాబట్టి మీరు ఎట్లా బ్రతకాలి అంటే పరిశుద్ధులై బ్రతకాలి, దైవ భక్తి కలిగి బ్రతకాలి అని మొదటగా పేతురు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో గమనించినట్లయితే అనేక క్రైస్తవుల జీవితంలో లేనిది ఏంటంటే పరిశుద్ధత. అనేక క్రైస్తవుల జీవితం లేనిది ఏంటంటే దైవభక్తి. మనం ఎంత దైవభక్తి గల వాళ్ళమో, ఎంత పరిశుద్ధులమో ఎట్లా తెలుస్తుంది తెలుసా? చాలామంది యవనస్తులు ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్ హిస్టరీ చూసి తెలుస్తుంది, అక్కడ తెలిసిపోతుంది. పేతురు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధంగా బ్రతకండి, దైవ భక్తి కలిగి బ్రతకండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో దైవభక్తి ఉందా? నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. నిజమే, ఈ భూమి గతించబోతుంది, ఆకాశం గతించబోతుంది, కానీ మన జీవితాల్లో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధాత్మ శక్తి ఉందా? దైవ భక్తి మనకుందా? లేకపోతే ఈ విషయంలో మనం అందరము సరిచేయబడాలి. అంతేకాదు 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, చదవండి నేను ఒకసారి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారకులుగాను కనబడినట్టు జాగ్రత్తపడుడి. ఆమేన్. మీకు కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు ఇవ్వబోతున్నాడు కదా, దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఆ కొత్త ఆకాశం కోసము, కొత్త భూమి కోసం ఎదురు చూస్తున్న మీరు ఏ రకంగా బ్రతకాలి? మచ్చ లేకుండా, దాగు లేకుండా, నింద లేకుండా, క్రీస్తుతో సమాధానముగా మీరు ఉండాలి అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతాను మిమ్మల్ని, ఏ రకంగా ఒక వ్యక్తి మచ్చ లేకుండా, దోషం లేకుండా క్రీస్తుతో పాటు దేవునితో సమాధానంగా ఉండగలుగుతాడు? ఏ రకంగా ఉండగలుగుతాడు? సహోదరుడా, సహోదరి, మీరు దేవునితో ఆ మచ్చ, దాగు, కలంకము లేకుండా దేవునితో సమాధానంగా మీరున్నారా? నాతో పాటు కలిసి రోమేలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. Now tell me, what did you understand with the scripture? అప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, ఈ మాట యొక్క అర్థము ఎవరైనా మీరు చెప్పండి దయచేసి. దేవుని యందు విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా మార్చబడతాము. ఆమేన్. ఇంకా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ వాక్యాన్ని మీరు చదువుకోవాలి, ఆ వాక్యాన్ని మీరు అర్థం ఆయనతో చేసుకోవాలి. జీవిస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుని ఎదుట నీవు నేను శాంతితో సమాధానంతో నిండ లేకుండా, ఒక దాగు లేకుండా ఆయన నిలబడ్డము అది అసాధ్యం సహోదరుడా సహోదరి. దేవుడు దేవదూతలను విడిచిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నోవహు కాలంలో జనాలను విడిచిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అదే రకంగా నీవు నేను కూడా నాశనం కావాలా, నీవు నేను కూడా త్రోసివేయబడాలా, నీవు నేను కూడా గెంటివేయబడాలా, దేవుని నుంచి దూరంగా మనం గెంటివేయబడాలా. కానీ అది కాలేదు. ఎందుకు తెలుసా? క్రీస్తు మానవ రూపంలో వచ్చినాడో, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినాడో, ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వసించి ఆయన అంగీకరించినారో ఆయన ద్వారా దేవునితో సమాధానము ఏర్పరచబడతా ఉంది. ఒకవేళ క్రీస్తు లేనట్లయితే, క్రీస్తు చేసిన త్యాగము లేనట్లయితే నీవు నేను దేవునితో ఎప్పటికీ సమాధానంతో ఉండలేము. క్రీస్తు ఆయన ప్రాణం పెట్టినాడు, రక్తం పెట్టినాడు కాబట్టి ఈరోజు మనకు దేవునితో సమాధానం ఉంది. డూ యూ అండర్స్టాండ్ దట్? డూ యూ రియలైజ్ దట్? ఆయన రక్తము ద్వారానే మనము నిష్కలంకముగా, నిందారహితులుగా, మచ్చ లేకుండా, దాగు లేకుండా మనము రేపొద్దున దేవుని సన్నిధిలో నిలబడగలము. అంతేకాని మన నీతిని బట్టి కాదు, మన కార్యాలను బట్టి కాదు, మన మంచి క్రియలను బట్టి, మంచి క్రియల్ని బట్టి అసలు కానే కాదు. సో నేను అడిగిన ప్రశ్నకు జవాబు నేనే చెప్తా ఉన్నాను. ఏ రకంగా మీరు నేను నింద లేకుండా, మచ్చ లేకుండా, ఒక దాగు లేకుండా దేవునితో సమాధానంగా ఏ రకంగా మనం నిలబడగలుగుతాము అంటే అది కేవలము క్రీస్తు ద్వారానే, క్రీస్తు చేసిన కార్యంని బట్టే వీఆర్ జస్టిఫైడ్. వీఆర్ జస్టిఫైడ్ బిఫోర్ గాడ్. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ టుడే. హల్లెలూయా. జస్టిఫైడ్ అనే పదాన్ని ఒకసారి నేను చెప్తాను, దయచేసి వినండి. నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే ఏంటి? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ వెన్ బైబిల్ సే సుధీర్ ఇస్ జస్టిఫైడ్, వెన్ డేవిడ్ ఇస్ జస్టిఫైడ్? ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు తన సింహాసనం నుంచి ఒక మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే, సుధీర్లో ఇప్పుడు నేనే తప్పు చూడట్లేదు, డేవిడ్లో నేను ఏ తప్పు చూడట్లేదు. నా ప్రియ కుమారుడు వాళ్ళ కోసం క్రయధనము అర్పించినాడు కాబట్టి, నా ప్రియ కుమారుడు వాళ్ళ కోసం ప్రాణం పెట్టినాడు, రక్తం పెట్టినాడు కాబట్టి ఆయన ద్వారా వీళ్ళని నీతిమంతులుగా నేను చేస్తున్నాను. గాడ్ ఈస్ డిక్లేరింగ్ ఫ్రమ్ హిస్ థ్రోన్ దట్ యు ఆర్ రైట్ విత్ హిమ్, అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. సరే, క్రీస్తు ఇంత చేసినాడు కదా, ఇంత చేసినాడు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చా? ఇంకా నాకు ఎట్లా కావాలో బ్రతకొచ్చా? ఇంకా నేను నాతో పాటు 2 కొరింథీ 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు దయచేసి చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 9 నుంచి 10. కావున దేహంలోనను
దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఏదనగా జరిగిన క్రియకున అవి మంచివైనను సరే, చెడైనను సరే, దేహంలో జరిగిన ఫలమును ప్రతివాడును పొందునట్లు మనదరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావలయును. మళ్ళీ అడుగుతున్నాను, ఈ వాక్యం చదివినారు కదా, మీకు అర్థమైందా? పౌలు అంటా ఉన్నాడు, నేను శరీరంలో ఉన్నా శరీరంలో లేకున్నా నా దేవుని సంతోషపెట్టడానికి నేను ఒక గురిగా పెట్టుకున్నాను. ఈ రోజుల్లో ఆ గురి అనేకులకు లేదు సహోదరుడా, సహోదరి. దేవుని సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందింపచేయాలి, నా జీవితం ద్వారా దేవునికి సంతోషం కలగాలి అని ఎంతమంది బ్రతుకుతా ఉన్నారు ఈ రోజులలో? నిజమే, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినాడు. నిజమే, క్రీస్తు రక్తం గార్చినాడు. నిజమే, మన పాపాలు తీసివేసినాడు, మన శాపాలు తీసివేసినాడు, మన అతిక్రమాలు దోషములు తీసివేసి దేవునితో సమాధానము దేవుడు చేసినాడు. అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మనం బ్రతకగలమా? లేదు, ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి లేదు. మనం బ్రతికినప్పుడంతా ఒక గురి మనం పెట్టుకోవాలి. అదేంటంటే, నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి, నా దేవుణ్ణి నేను ఆనందింపచేయాలి. 10వ వచనంలో రాబడింది కదా, మన శరీరంలో చేసిన విషయాలు అవి మంచివి కానీ చెడు కానీ క్రీస్తు న్యాయపీఠము ముందు మనము నిలబడి మనము లెక్క అప్పజెప్పాలి. మన శరీరంలో మనం మంచి చేసినా చెడు చేసినా ఒకరోజు క్రీస్తు సింహాసనం ముందు నీవు నేను నిలబడాలి. సహోదరుడా, సహోదరి, నీ శరీరంతో ఏం పనులు చేస్తా ఉన్నాను? నా శరీరంతో నేను పనులు చేస్తా ఉన్నా? నేను గుర్తుపెట్టుకుందాం, ఒకరోజు క్రీస్తు సింహాసనం ముందు మనం కూడా నిలబడి దేవుడు అంటాడు, నా కుమారుని పంపించి నీకు ఉచితమైన రక్షణ, ఉచితమైన పాపక్షమాపణ, ఉచితమైన పరలోకము, కొత్త ఆకాశం, కొత్త భూమి ఇస్తుంటే నీ జీవితాన్ని ఎట్లా బ్రతికినావు సహోదరుడా? నువ్వు నీ శరీరాన్ని ఎట్లా కాపాడుకున్నావు? నువ్వు ఈ రోజులు గమనించినట్లయితే శరీరాలను పాడు చేసుకుంటా ఉన్నారు క్రైస్తవులు. టాటూస్ పెట్టుకుంటూ ఉంటారు, కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, చినిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, చేయకూడని విషయాలన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ క్రైస్తవులు అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే సిగరెట్ తాగి, మందు తాగి మళ్ళీ ఆరాధనలోకి వచ్చి గిటార్ వాయించే వాళ్ళు ఉన్నారు. చూసినారట నేను. డ్రమ్స్ కొడతారు మళ్ళీ వచ్చి. ఒక క్రైస్తవుడు ఏ రకంగా బ్రతకాలి అంటే, ఆ గురి పెట్టుకొని బ్రతకాలి. నా దేవుని సంతోష పెట్టాలి, నా దేవుని ఆనందింపచేయాలి. క్రీస్తు సింహాసనం ముందు నిలబడి నేను లెక్కప్ప చెప్పాలి. నా భయముతో వణుకుతో ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. నీవు నేను బ్రతకాలి. ఆమేన్. ఈ రోజుల్లో భయం లేదు, ఆ భయం లేనేలేదు. చివరిగా ఒక క్రైస్తవుడు ఏ రకంగా బ్రతకాలి అని పేతురు ఏమని చెప్తున్నాడంటే, 2 పేతురు 3వ అధ్యాయము 17-18 వచనం మనం గమనించినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, క్రీస్తు కృపలో ఎదగండి, క్రీస్తు జ్ఞానంలో ఎదగండి అని పేతురు మహాశయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజులలో ఎందులో ప్రజలు ఎదుగుతున్నారంటే, సైన్స్లో ఎదుగుతున్నారు, టెక్నాలజీలో ఎదుగుతున్నారు, చదువులు ఎదుగుతున్నారు, ఉద్యోగాలు ఎదుగుతున్నారు. కానీ క్రీస్తు కృపలో ఎదిగే వాళ్ళు ఎక్కడండి? క్రీస్తు జ్ఞానంలో ఎదిగే వాళ్ళు ఎక్కడా అండి? నీవు నేను ఏ రకంగా ఉండాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధాత్మతో బ్రతకాలి, దైవికమైన భక్తితో మనం బ్రతకాలి. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనము బ్రతకాలి. దేవుని సింహాసనం ముందు మనం లెక్క అప్పచెప్ప వారమై ఉన్నామని గ్రహించుకుంటూ మనం బ్రతకాలి. యేసయ్య కృపలో మనం ఎదగాలి, యేసయ్య జ్ఞానంలో మనం ఎదగాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ పార్ట్ 10. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ పార్ట్ 10. దయచేసి మన కళ్ళు మూసుకుందాము. చెప్పబడిన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ, లెట్ us all look to the Lord in prayer.
లెట్ us కమిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. ప్రభువా, నాలో పరిశుద్ధత లేనట్లయితే, దైవభక్తి లేనట్లయితే నాకు పరిశుద్ధత ఇచ్చి అడుగుదాం. నీ రాకడలో నీ సింహాసనం ముందు నేను నా శరీరంతో చేసిన విషయాలని నిన్ను లెక్క చెప్పాలి ప్రభువా. ఆ భయము భక్తి నాకు లేదు, ఆ భయం నాకు దయచే ప్రభు అని అడుగుదాం. నీ రాకడలో నేను సిగ్గుతో ఉండకూడదు ప్రభువా. నేను ఎదుర్కోవాలి, నీ కుమారునిలాగా ఎదుర్కోవాలి, నేను పరిశుద్ధితో ఎదుర్కోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో ఎదుర్కోవాలి, దైవ భక్తితో ఎదుర్కోవాలి, నీ కృపలో ఎదగాలి, మీ జ్ఞానంలో నేను ఎదగాలి. కానీ ఈ రోజులు గమనించినట్లయితే అనేక యవ్వనస్తులు వాళ్ళ రక్షకుని మర్చిపోయినారు, వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయినారు. ఈ పాట ప్లే అవుతుండగా ప్రార్థనాపూర్వకంగా నీవు నేను మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం.